17వ కీర్తన 8వ వచనము మొదటి భాగం దయచేసి చదవండి. కీర్తన 17, 8వ వచనం మొదటి భాగం. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు. బా, చూసారా, మనం అన్నిటికంటే ఎక్కువ మన కంటిని కాపాడుకుంటాం. ఎందుకని? కంటిలో డస్ట్ పడితే మొత్తం కంటిలో నీరు గారడం ఏం కనపడదు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది కన్ను. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. అన్నిటికంటే ఎక్కువ కనుపాపను కాపాడుకుంటాం మనం. నన్ను కాపాడము, కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడము. ఎందుకు అంటే చూడండి, ఈ అరణ్యయాత్రలో ఒక శత్రువు ఉన్నాడు, లేదా ఒక వేటగాడు ఉన్నాడు మనల్ని. ఆ వేటగాడు ఉన్నాడు కాబట్టి ఆ వేటగాడి నుండి తప్పించాలంటే మనకు ఖచ్చితంగా అంత మించిన శక్తి కలిగిన వాడు కావాలి. 91వ కీర్తన 3, 4 వచనాలు చదవండి. కీర్తన 91, 3, 4 వచనాలు. వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడును దాని. కాబట్టి ఇక్కడ చూస్తే వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను, చెప్పండి, ఏం చేస్తాడు? అది. కాబట్టి ఒక వేటగాడు ఉన్నాడు, మనం వేటాడుతుంటాడు. ఎప్పుడు అపవాది ఏంటంటే మన నీడలాంటాడు అనమాట. ఎప్పుడు వేటాడుతుంటాడు. దొరికితే చాలు అన్నాడు. దొరికితే వలలో వేసేసుకొని ఏం చేస్తాడు? వలలో వేసుకొని మళ్ళీ జాగ్రత్త భద్రంగా తీసుకొచ్చి మనకు అప్పగిస్తాడు. ఎవరికన్నా వలలో వేసాడంటే నువ్వు కథం అయిపోయినట్టే, అంటే వాడి చేతిలో పడ్డామంటే ధ్వంసమే ఇంకా. కాబట్టి నన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఏమిటంటే ఈ వేటగాని చేతిలో మనం తప్పించబడాలంటే మనల్ని కాపాడేవారు ఉండాలి. కాబట్టి ఆయనే మన ప్రభువు. కాబట్టి బైబిల్ చెప్తుంది, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించు. 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు. హల్లెలూయ. ఆయన మనకు ఆశ్రయము, ఆయన మనకు ఆశ్రయం. ద్వితీయోపదేశకాండం 32:10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. తను కనుపాప వలె వారిని కాపాడు, తన కనుపాప వలె. కాబట్టి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అంటున్నాడు కీర్తనకారుడు. అక్కడ రాయబడింది, మనం చదివిన వచనంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు, ఎలా కాపాడుతాడో అలాగూ ఆయన వారిని అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని, హల్లెలూయ, కనుపాప వలె వారిని కాపాడను. దేవుని బిడ్డ, ఆయన భద్రత మనకు, ఆయన కంచె మనకు. కాబట్టి అయితే ఇప్పుడు మనం ఆయనతో నడిస్తే మనల్ని వేటగాడికి దొరకకుండా ఉంటాం మెయిన్. కాబట్టి సైతాన్ ఏమిటంటే దేంట్లో దాన్ని ఇరికిచ్చేస్తాడు. అరణ్య ప్రదేశంలో మనం ఉన్నాం, భీకరగా ఎడారిలో ఉన్నాం. అయితే ప్రభు మనల్ని కనుగొని పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాను. కాబట్టి శత్రు సాతాను చేతిలో నుండి కాపాడు దేవుడు. కనుపాపను కాపాడినట్లు కాపాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం.